హాయ్ హలో వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లున్నారు, బాగున్నారా, ఏం చేస్తున్నారు? ఓకే, లేచి లేవలేదా అని అనుకుంటున్నారు ఎవరు కూడా. ఈ పిల్లెత్తారా లేవరు. మీరు లేచే వరకు అంటే మస్తుగా టైం పడుతుంది. ఇప్పుడైతే లేవరు. ఓకేనా, సరే మరి. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మీ అమూల్యమైన కామెంట్స్ తెలియజేసే వాళ్ళందరికీ కూడా ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చూసి నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే చూసి ఎన్ని క్లైమ్ చేసుకోవాలి అని ఎనర్జీని క్లైమ్ చేసుకునే వాళ్ళు కొంతమంది. ఎందుకనంటే మీరు క్లైమ్ చేసి కామెంట్ చేసినంత మాత్రాన పోయేది ఏం లేదు. పెన్నులో ఇంకు పోదు, మీ మొబైల్లో డాటా పోదు. కాకపోతే ఆ ఎనర్జీ అనేది మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది క్లైమ్ అవుతుంది అనమాట. అది తెలుసుకున్న వాళ్ళు బెటర్. నాకు తెలిసి కొంతమందికి కామెంట్స్ రావు కదా, వాళ్ళు మనసులో అనుకుంటే సరిపోతుంది. కామెంట్స్ చెయ్యరాని వాళ్ళకి నిన్న ఒక ఆవిడ కాల్ చేసింది, తన గురించి చెప్తున్నాను అన్నట్టు. అట్లా అనమాట. సిచ్యువేషన్స్ కొన్నిసార్లు కొన్ని రకాలుగా బేస్ అవుతాయి అన్నమాట. సిచ్యువేషన్స్ మారచ్చు కానీ మనం మారద్దు. ఓకే, అదన్నమాట. మరి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయర్రి, హైప్ చేయర్రి. పాయింట్స్ హైప్ చేస్తలేదు, లైక్ చేసినాక కింద హైప్ అని వస్తుంది. హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి. హైప్ లైక్ బటన్ రాగానే కింద హైప్ వస్తుంది కదా, హైప్ ఎందుకు చేస్తలేరు నేను అడుగుతున్నా. ఎందుకంటే లీడ్ బోర్డ్ మీద ఎంత చూపిస్తుందో అంతే చూపిస్తుంది, ఎక్కువ చూపించట్లేదు అని అంటున్నారు. అందుకని లీడ్ బోర్డ్లో ఎందుకు ఎక్కువ రావట్లేదు పాయింట్స్, మరి మన వాళ్ళు దాచిపెట్టుకుంటురా అని నా ఉద్దేశం. గట్లని ఇక నేను టాపిక్ వచ్చేస్తాను. నేను చెప్పేది జనరల్ రీడింగ్, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. ఓకేనా, నేను చెప్పేది 30 or 40%, 50% లేదు అక్కో నాకు 100% కనెక్ట్ అయింది. 100% కనెక్ట్ అయినా కానీ నేను చెప్పేది జనరల్ రీడింగే, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. మీ పేరు మీద మీ నేమ్స్ మీద నేను ఎప్పుడైతే రీడింగ్ అయితే తీస్తానో, ఎప్పుడైతే మీ రీడింగ్ తీసుకుంటారో అప్పుడు మీ గురించి మీకు నిజాలు అనేటివి బయటకు వస్తాయి. మీ గురించి యాక్యురేట్ రీడింగ్ అన్నది వచ్చుద్దన్నమాట. అది పర్సనల్ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్, అందరికీ వర్తిస్తుంది, టైమ్లెస్ రీడింగ్. ఓకేనా, కాబట్టి మళ్ళీ నేను చెప్పేది అక్క ఆడవాళ్ళక మగవాళ్ళక అన్న సందేహం ఏమీ లేదు. నేను చెప్పేది బోత్ ఆఫ్ యూ, ఇద్దరికి కూడా చెప్తున్నాను. మగవాళ్ళకి ఆడవాళ్ళకి, బోత్ ఆఫ్ యూ, అందరికీ, లవర్స్కి కావచ్చు, అందరికీ వర్తిస్తుంది. ఇంకా నేను వాళ్ళు వీళ్ళను పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు, ఇంకా వాళ్ళకి వీళ్ళకి కాదు, అందరికీ కూడా ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది. ఓకేనా, ఇక వీళ్ళకి ఎగ్జాక్ట్గా వీళ్ళకి వర్తిస్తుందని లేదు, ఎగ్జాక్ట్గా వాళ్ళకి వర్తిస్తుందని లేదు. ఓకేనా, అందరూ కూడా హైప్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది సబ్ చేస్తారో, ఎంతమంది సపోర్ట్ చేస్తారో చూస్తాను. ఓకేనా, షేర్ చేయండి, కొత్త వాళ్ళకి ఒక నలుగురికి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి బాధల వల్ల వాళ్ళు కామెంట్ చేస్తారు, క్లైమ్ చేసుకుంటారు. శివయ్య వాళ్ళ ఏవైతే బాధలు అయితే ఉంటాయో వాటి నుంచి కొంచెం రిలీజ్ అయితే చేయండి. వాళ్ళకి మంచి థాట్స్, ఆలోచనలు వచ్చేటట్లు చూడండి తండ్రి. ఓకే, అండ్ వచ్చేసి ఈరోజు రీడింగ్ ఏంది, ఈరోజు పాయింట్ ఏంది చెప్పుకుందాము. క్లైమ్ అయిన వాళ్ళు క్లైమ్ చేసుకోండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం అసలే మర్చిపోకూరి. చూడురి మరి చెప్తున్నా. ఓకేనా, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతాము. రీడింగ్ లెంత్ చేస్తే మళ్ళీ మీకు లెంత్ అనిపిస్తుంది, అట్లా అన్నమాట. సరే, రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతాము. నేను చెప్పేది 30 or 40% కనెక్ట్ అయినప్పటికీ కూడా అన్నట్టు టైం మర్చిపోయినా. అక్కడ ఉందిగా నెంబరు, ఆ నెంబర్ కనబడే నెంబర్ 9346501512కి ఇక్కడ కనబడుతుంది కదా. ఎవరైతే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటున్నారో ఈ నెంబర్కి అయితే కాల్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయదు. ఓకేనా, నెంబర్ లేదని ఆగం కావద్దు. ఇక కొంతమందికి రియలైజేషన్స్, జ్ఞానోదయాలు
వచ్చినాయంట మన శివయ్య బ్లెస్సింగ్స్తో. కొంతమందికి జ్ఞానోదయం రియలైజేషన్ అనేది వచ్చినాయి అంటే ఎవరికి వచ్చింది? ఆ కొంతమంది వాళ్ళకు సూపర్. ఫస్ట్ సెలబ్రేషన్ కార్డ్ పడ్డది. ఓకేనా? మీ పర్సన్ థర్డ్ పార్టీకి మీకు ఉన్న విలువ తెలుసుకున్నారు. ఓకేనా? థర్డ్ పార్టీకి మీకున్న విలువ తెలుసుకున్నారు. ఎట్లా తెలుసుకున్నారు మరి? ఎట్లా తెలుసుకున్నారు? మీ పర్సన్ని ఇప్పటిదాకా సాగిన ఆటలు థర్డ్ పార్టీ దగ్గర ఇప్పుడు సాగట్లేదు. ఓకేనా? భరించడానికి అక్కడ థర్డ్ పార్టీ ఏం భార్య కాదు, కట్టుకున్న భార్య కాదు. సో థర్డ్ పార్టీ ఎప్పటిదాకా బెల్లం ఉంటుందో అప్పటిదాకానే ఈగలు ఉంటాయని నేను లైవ్లో కూడా చెప్పిన అన్నట్టు మన లైవ్ 7 to 8 వరకు ఫిక్స్ చేస్తున్నా. వచ్చేవాళ్ళు లైవ్లోకి అందరూ కూడా లైవ్లోకి రావచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు కంటెంట్ అయితే చెప్పేసుకుందాం. థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ ఆటలు సాగట్లేదు. మీ పర్సన్కి ఇప్పుడిప్పుడే మీ గురించి ఆలోచనలు మొదలైనవి. మీ గురించి మీకున్న తేడా గ్రహిస్తున్నారంట. మీ గురించి తెలుసుకుంటున్నారంట. మరి ఏం తెలుసుకుంటున్నారు ఏంది అన్నది చూద్దాం మరి. ఓకేనా? శివయ్య, ఈ కంటెంట్ మరి ఎవరి బాధ కోసం ఇచ్చినావు, ఇంతమంది బాధ కోసం ఇచ్చినావు. ఓకే, ఇప్పుడు తెలుసుకుంటున్నారంట. కొంతమంది రిలీజ్ అవుతారేమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి. ఓకే, నమ శివాయ. ఓకే ఓకే, the elephant, 9 of Wands, Page of Cups, Wheel of Fortune, 2 of Cups, 3 of Swords, the Emperor. Super. చూద్దాం మరి. మీ పర్సన్ ఎక్కడైతే ఏమంటారు అన్ని హక్కులు ఇచ్చి అన్నీ వీళ్ళ కంట్రోల్లో అయితే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకు ఏమంటారు అనుగుణంగా మాట్లాడిన మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నెత్తికి చేతి పెట్టుకునే రోజు రానే వచ్చింది. నెత్తికి అంటే అట్లాంటి పరిస్థితి అయితే వచ్చింది. ఎప్పుడైనా కానీ ఏమంటారు కదా, సామెత ఉంది తెలంగాణలో, కానీ ఇంకా సామెత చెప్తే మంచిగా ఉండదు. పొద్దుగా నాన్న ఖరాబ్ అవుతుంది. గట్టిగా చెప్పను గట్లన్నమాట. ఏమంటారు కదా, ఇల్లే బస్ స్టాండ్. ఇది కాదు నేను చెప్పాలనుకున్న సామెత, ఇంకా వేరన్నమాట. ఆ సామెత నేనైతే చెప్పాను పొద్దుగాల, అప్పటికి లైవ్లో చెప్తాను. ఓకేనా? అట్లాంటి సిచ్యువేషన్ అయితే అయింది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్కి అయితే మంచి అనుభవాలు జరిగినాయి. మంచి ఎట్లానంటే డబ్బుల విషయంలో కావచ్చు, మనీ విషయమైనా డబ్బుల విషయమైనా ఒకటే కదా. మనీ విషయం కావచ్చు, లవ్ విషయం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆస్తులు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, ఏదైనా సరే ఇచ్చి మోసపోయిన వాళ్ళకి తీరా మోసం చేసి నేనే అది, నేనే తల్లి స్థానంలో, నేనే చెల్లి స్థానంలో, నేనే అన్ని స్థానంలో భర్తీ చేస్తానట్టుగా అన్నీ వేసి కంట్రోల్ చేసి మీ పర్సన్ని కంట్రోల్ చేసి ఎటు కాకుండా ఎందుకు కాకుండా అంటే రోడ్డు మీదకి నూకిన సిచ్యువేషన్ అయితే ఏర్పడ్డది. అంటే అట్లాంటి సిచ్యువేషన్ నెగిటివిటీ, 9 of Wands నెగిటివిటీ. అట్లాంటి నెగిటివిటీలో మీ పర్సన్ ఉన్నారు. మీ దగ్గర చెప్పుకోలేదు, చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పకపోతే ఏమంటారు కదా ప్రాణం పోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్కి ఏం చేయాలో అర్థం కాదు, ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే మీతో మాట్లాడడానికి ఒక సంజాయిషి ఇచ్చుకోవాలన్నా కానీ ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ అంటే ఏం చెప్తారు, ఏం చెప్పి పొడుస్తారు, ఏం చెప్పి సస్తారు, సావలేదు కదా, ఏం చెప్పలేరు కదా. అట్లాంటి సిచ్యువేషన్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ కర్మని వాళ్ళు కొని తెచ్చుకున్న కర్మ అనుభవించారు. ఓకేనా? మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయి వాళ్ళు చేసిన ఆఫర్కి, అంటే వాళ్ళు చేసిన దానికి పెద్ద ఫీల్ అయిపోయి మేమే హీరోలం, మేమే తుడుంచులం, మేమే తోపులం అని చెప్పేసి మీరు చూపించే ప్రేమని ఇట్లా మై ఫుట్ అని చెప్పేసి కాలుతో తన్నేసుకొని అసలు మిమ్మల్ని
కూచిక పుల్లలాగా కూడా లెక్క పెట్టకుండా వెళ్ళిపోయిన మీ ఆ పర్సన్స్ ఇప్పుడు బాధపడుతున్నారు. ఓకేనా, బాధపడుతున్నారు. ఇప్పుడు మీకు ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాం, మీ దగ్గరికి మీ లైఫ్లోకి రాబోతున్నారంట, రావాలనుకుంటున్నారంట. ఓకేనా, మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారంట. రావాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే వాళ్ళకి అక్కడ తెలిసి వచ్చింది. మీకు అన్నీ చెప్దామని అనుకోవట్లేదు, మీకు అన్ని విషయాలు చెప్దాం. ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది. టైం రాని మనిషే పర్సన్ అయితే అస్సలు ఉండరని నా ఉద్దేశం. ప్రతి మనిషి కుక్కకే టైం వస్తుంది, మనిషికి టైం రాదా వస్తుంది, అట్లనమాట. అట్లాంటి టైమే వీళ్ళ ఫ్యాషన్. అంటే వీళ్ళు ఇప్పటిదాకా ఏ చెడు కర్మ ఏం చేసిరో మరి ఆ చెడు కర్మనైతే ఫేస్ చేసిరు, ఆ చెడు కర్మని అనుభవించి ఆ చెడు కర్మలోనే ఇన్ని రోజులు బతికిరు. ఆ చెడు కర్మలోంచి బయటకి వచ్చి ఇప్పుడు మంచి కర్మనైతే స్టార్ట్ కాబోతుంది. ఓకేనా, మంచి కర్మనైతే స్టార్ట్ కాబోతుంది. అండ్ వీళ్ళ ఫ్యాషన్ మంచి కర్మ స్టార్ట్ కాబోతుంది. అక్కో ఈ మంచి కర్మ మరి ఎవరికి స్టార్ట్ అవుతుంది, మా పర్సన్ వస్తారా, మరి మా పర్సన్కి రియలైజేషన్ అయిందా అని అంటే అది పర్సనల్గా మీ రీడింగ్ మీరు తీసుకుంటే కనబడే నెంబర్ మంచిగా క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా కనబడే నెంబర్కి కాల్ చేస్తే కాలర్ వాట్సాప్ చేస్తే నేను చెప్తాను. ఓకేనా, అంతేగాని ఇప్పుడు చూసి ఇందులోనే మీది అని అనుకోకండి. ఓకేనా, ఎందుకనంటే నేను చెప్పే దాంట్లో 30-40% మీకు కనెక్ట్ అయింది అనిపించిందా, చలో మీరు చేయాల్సిన పని ఏంటి, పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయదు. యువర్ విష్, మీ ఇష్టం ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఓకే లేదు అనిపిస్తే ఊరుకోండి, లీవ్ ఇట్, వదిలేసేయండి అంతే. ఎందుకంటే ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. శివయ్య బ్లెస్సింగ్స్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకుంటారు. ఓకేనా. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు, మీకు చెప్పాలనుకుంటున్నారు, మీకు ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ యాడా మీ దగ్గర చులకనైపోతారో, యాడా అంటే మీ దగ్గర అసలు ఇవన్నీ చెప్పుకుంటే మరి నిజంగానే ఒక మాటకి చెప్తున్నాను, వాళ్ళు అలసైపోతారన్న విషయం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వీళ్ళు బాగా జరంత ఈగోయిస్ట్ పొగరబోతు పర్సన్స్. ఓకేనా, వాళ్ళు పానం పోయడం కానీ అంటే చెప్పే టైప్ కాదనమాట. అట్లా అని చెప్పేసి చెప్పాలని అనుకోవట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇక మీ పైన ఇప్పుడిప్పుడు మీరు చూపించిన కేరింగ్ అయితే ఉందో, మీరు చూపించిన ఏదైతే లవ్ ఉందో, ఆ అన్కండిషన్ లవ్ అనేది మీ పైన ఇప్పుడిప్పుడైతే ఆ లవ్ అయితే ఇప్పుడు మీ పైన కలుగుతుంది. మీ పైన మీరు చూపించిన కేరింగ్ ఏదైనా సరే గుర్తుకొస్తుంది. మీరు ఎంత ప్రేమ చూపించారు, మీరు ఎంత బాధ పెట్టినా, ఎంత అది చేసినా, మీరు ఎంత నరకం చూపించినా, మీ ముందట మెసేజ్లు చేసినా, మీ ముందట కాంటాక్టులు చేసిన, అంటే ఫోన్లు చేసినా, ఏం చేసినా, మీరు ఒక దేన్నైనా కళ్ళతో చూసినా, అట్లాంటి సిచ్యువేషన్లో కూడా చాలా భరించుకొని పెయిన్ఫుల్ ఓపికగా మీరు సిచ్యువేషన్ని ఫేస్ చేసిరో అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకొని వీళ్ళు ఇది వాళ్ళు అది అంటే మీరు అది వాళ్ళు ఇది అని చెప్పేసి తెలుసుకున్నారు. ఓకేనా. థర్డ్ పార్టీ అంటే మీకు ఆపోజిట్లో ఎవరు ఉంటారో వాళ్ళు మీకు థర్డ్ పార్టీ. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇక కొంతమంది థర్డ్ పార్టీ అంటే ఈ 3 of Swords హార్ట్ బ్రేక్ చెప్తాను. కొంతమంది థర్డ్ పార్టీ అంటే ఆల్మోస్ట్ భర్తకి ఇంకోళ్ళు, అంటే భార్యకి ఇంకోళ్ళు, లేదు లవరు ఇంకోళ్ళు, లవరు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్, బ్రేకప్స్ వాళ్ళు అవి ఉన్నాయి. అండ్ కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, అత్తమామ ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, వాళ్ళ గురించి కూడా తెలుసుకొని మీ గురించి కూడా మీ పర్సనల్ రియలైజేషన్ అయ్యారు. కొంతమంది అయితే అయ్యారు. కొంతమంది చెడు కర్మలోంచి బయటకు వస్తున్నారు, మంచి కర్మ స్టార్ట్ అవుతుంది. అందరికీ ఒకటేసారి స్టార్ట్ కావాలని లేదు కదా, అదనమాట. ఓకేనా. ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ నెగిటివిటీలో ఉన్నారు, ఆయన ఫస్ట్ నెగిటివిటీ సపరేషన్స్లో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, స్ట్రెస్ అవుతున్నారు. అండ్ వచ్చేసి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న హార్ట్ బ్రేక్ అయ్యారు. హార్ట్ బ్రేక్ అంటే అక్కడ జరిగే వాటికి హార్ట్ బ్రేక్ కాకుండా ఇంకేమవుతారు, సెలబ్రేషన్ చేసుకుంటారా, చేసుకున్నప్పుడు మస్తుగా సెలబ్రేషన్ చేసుకున్నారు కదా, ఇప్పుడు హార్ట్ బ్రేక్ అయ్యారు. అదనమాట సిచ్యువేషన్. ఇక ఇక్కడ నేను చెప్పాను కదా, ద ఎంపరర్ ఏమి చెప్పాలని అనుకోవట్లేదు. వాళ్ళని నిలదొక్కుని వాళ్ళ సామర్థ్యం పైన ఉండాలనుకుంటున్నారు. వీళ్ళు ఒక ఈగోయిస్ట్ పర్సన్, యాటిట్యూడ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, యాటిట్యూడ్ అనేది మంచిదే, యాటిట్యూడ్ ఉండాలి. ఎవరికి వాళ్ళకి కొంచెమైన యాటిట్యూడ్ అయితే ఉండాలి. అంత ఉండొద్దు. అంత ఉంటే ఇంకా అది మన పతనానికి. ఈగో అనేది చాలా ఈగో చేస్తుంది. అది ఈగో ఎంత ఉండాలో అంత ఉంటే, లిమిట్స్లో ఉంటే అద్భుతంగా ఉంటుంది.
ఈగో అన్నది అదుపు తప్పితే రోడ్డు ఎట్లుంటుంది? చిందర వందర లైఫ్ కూడా అంతే. ఒక కంట్రోల్గా ఉంటేనే అది లైఫ్. లేదు ఇంకా ఓవర్గా ఉంటే అది లైఫ్ కాదు. ఆ లైఫ్ ఎటు పోతుంది, ఎటు టర్న్ అవుతుంది, ఆ బస్సు ఎటు పోతుంది, అది అసలు బస్ స్టాండ్ వస్తుందా, బోర్డు వస్తుందా, లేకపోతే నూతి వస్తుందా, గొయ్యి వస్తుందా, బాయ్ వస్తుందా తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నట్టు జరుగుతాయి అన్నమాట. ఇక ఇక్కడ 9 ఆఫ్ కప్స్. కొన్ని రోజులలో కొంతమంది జీవితాలు అయితే మారబోతున్నాయి, మంచిగా మారబోతున్నాయి. లైఫ్ అండ్ ఫ్యామిలీ అండ్ మీతో పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అండ్ అంత ఇంక్రీజ్ అయితే అంటే అన్నీ ఏమంటారు గ్రోత్ అయితే కాబోతుంది కొంతమందికి ఇక్కడ కొంచెం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకించి బయటపడడానికి, చెడు కర్మలోంచి మంచి కర్మ రావడానికి ఇంకాస్త టైం అయితే పట్టుద్ది. వాళ్ళు ఇంకా కొన్ని బర్డెన్స్ ఫేస్ చేయాలి, ఇబ్బందులు ఫేస్ చేయాలని రాసి పెట్టింది. కాబట్టి వాళ్ళు దాంట్లోకి నుంచి బయటపడడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వాళ్ళ కర్మ పూర్తి కాలేదు. సో అందులోంచి బయటపడడానికి కాస్త టైం అయితే పడుతుంది అన్నమాట. మీకు థర్డ్ పార్టీకి ఉన్న సిచ్యువేషన్ ఏంటి అన్నది మీ పర్సన్ అయితే గుర్తించినందుకు సంతోషం. ఓకేనా? మరి మెసేజ్ ఒక 3 తీద్దాం. మీ పర్సన్ మనసులో ఏముంది, అసలు ప్రజెంట్ ఏం ఆలోచిస్తుంది? శివయ్య, శివర్ధన, బ్లెస్ మీ. మీతో టుగెదర్ ఫర్ ఎవర్. ఓకేనా? ఐ సే ఫ్యూచర్ ఫర్ మీతో ఫ్యూచర్ని ఫర్ ఎవర్ అంటే మళ్ళీ ఇంకోసారి టుగెదర్ ఫర్ ఎవర్. ఓకేనా? మళ్ళీ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఓకేనా? మీతో ప్రతి విషయం షేర్ చేసుకోవాలని ఉందంట, పాపం చెప్పుకోవాలని ఉందంట, అన్నీ చెప్పుకొని బాధపడాలి అని ఉందంట. కానీ వాళ్ళు విష్ఫుల్గా అంటే వాళ్ళ మనసారా ఏడవలేకపోతున్నారంట. అది కూడా మీతో ప్రతి విషయం చెప్పుకోవాలనిపిస్తుందంట, కానీ చెప్పుకొని ఏడ్చే పరిస్థితి కూడా లేదు. ఓకేనా? కొంతమంది లైఫ్లో అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసుకొని హోల్లో పెట్టుకొని రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారంట. ఓకేనా? మీకోసం రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారంట. మీరు వాళ్ళు విన్న ప్రతి మాట, మీకు వాళ్ళకు నచ్చిన ప్రతిదీ ఏదైనా కావచ్చు, దాన్ని మైండ్లో రిమైండ్ చేస్తున్నారంట కొంతమంది. ఓకేనా? అండ్ వన్ మోర్, వాళ్ళు మీ కెమిస్ట్రీని ఇనుము అయస్కాంతంతో పోల్చుకుంటున్నారంటే అంత కెమిస్ట్రీ మాలో ఉండే ఇట్లా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటున్నారన్నమాట. ఓకేనా? కొంతమంది దరిద్రులు ఉంటారు లేండి, మన మధ్యలో ఎంత కెమిస్ట్రీ ఉన్నా ఏది ఉన్నా వాళ్ళు చేసేటివన్నీ చేసి మంది మీద రుద్దడానికి ప్రయత్నం చేసి మనుషులను మార్చి ఆ మనుషులనే కాకుండా చేసి రోడ్ల మీకు నూకే మనుషులు కొంతమంది ఉంటారు. ఓకేనా? అట్లాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించి దిమాగ్ ఖరాబ్ చేసుకొని మనం బాధపడే కంటే వాళ్ళకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంట వాళ్ళకి సమాధానం ఇవ్వడమే మన పని. ఏమంటారు? ఓకేనా? క్లైమ్ చేసుకోండి ఎనర్జీ. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్. ఓకేనా? మీ జీవితంలో వేరే వాళ్ళని హెల్ప్ అడిగితే బెటర్ అని చెప్తున్నారు. నో, పిచ్చి డెసిషన్స్ తీసుకోవద్దు. మీరేమైనా డెసిషన్ తీసుకుంటున్నారా? వద్దు, నాకు ఈ లైఫ్ వద్దు, అట్లా ఇట్లా అని అనుకుంటున్నారు, అట్లాంటి ఆలోచనలు చేయకండి. ఓకేనా? మీ ఇంట్యూషన్, మీ మైండ్ చెప్తుందంట. ఓకేనా? ఇది విన్నాక మీకు రియలైజేషన్ వస్తే కనుక ఖచ్చితంగా దీని ద్వారా మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు శివయ్య. ఎస్. ఓకేనా? ఇది మరి. ఓకేనా? అండ్ 1 to 5 వరకు క్లైమ్ చేసుకోండి. 3 ఎనర్జీ అయితే మామూలుగా కాదు, ఒక రేంజ్లో 3 ఎనర్జీ అయితే క్లైమ్ అవుతుంది. మరి 3 ఎవరు గట్టిగా కోరుకుంటున్నారో ఆ కోరుకున్న వాళ్ళు మన దగ్గరికి ఇంకా రీడింగ్కి రాలేరు, వచ్చిన వాళ్ళు వేరే. ఓకేనా?
క్లైమ్ చేసుకో 1 to 5 వరకు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? 2 4 3 5 2 మళ్ళీ 3 ఎనర్జీ క్లైమ్ అవుతుందని చెప్పిన కదా. 2 2 3 మళ్ళీ 3 4 పడ్డది, 5 పడ్డది, మళ్ళీ 4 పడ్డది, 3 పడ్డది, 2 పడ్డది, మళ్ళీ 3 అయినా 3 1 మోర్ 1. ఓకేనా? 1 పడలేదని ఇప్పటిదాకా చేస్తున్నాను. ఎందుకంటే క్లైమ్ చేసుకునే వాళ్ళు బాధపడతారు కాబట్టి క్లైమ్ వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, అట్లా అని చెప్పేసి క్లైమ్ చేసుకోవడానికి కొద్దిగా మళ్ళీ వేస్తాను అన్నమాట. ఓకేనా? మరి 2 మంచి మాటలు చెప్పుకొని ముగించేద్దాం. ఓకేనా? అట్లనే కొత్తగా చూసేవాళ్ళు హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరు కూడా హైప్ చేస్తే ఏమవుతుంది? హైప్ చేసి పాయింట్స్ ఇస్తే మనదేం పోదు కదా, పోయేదేం లేదు కదా, మంచే కదా చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఎందుకు మీరు ఇప్పుడు హైప్ చేయనంత మాత్రాన, మీరు సబ్ చేసుకున్నంత మాత్రాన ఏం పోయేది లేదు కదా, మన ఇంట్లోకించి అయితే ఏం పోతలేదు కదా. చిన్న విషయం నేను అడుగుతున్నా. మీకోసమే కదా నేను చేసేది, నేనైనా ఎవరైనా చేసేది మీకోసమే. ప్రతి ఒక్కరిని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళండి. వాళ్ళు బాగుండాలని కోరుకోండి. వాళ్ళ ఆనందంలో మీ సంతోషాన్ని అయితే వెతుక్కోండి. ఓకేనా? అట్లా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. హైప్ చేయడము అండ్ సబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎంతో కష్టపడితే కానీ ఈ వీడియో మీ ముందుకు రాదు. నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. విలువైన వాళ్ళతోటి స్నేహం నీకు పనికి రాదు, గుర్తుపెట్టుకో. నీ విలువ తెలియని వాళ్ళతోటి నువ్వు స్నేహం చేయకు. నువ్వు స్నేహమే కానీ ఇంకేదన్నా కానీ, అది వ్యాపారమే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, చేయొద్దు. విలువైన వాళ్ళు అంటే డబ్బులు బంగ్లాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళతో స్నేహం చేయడానికి ప్రయత్నం చేయకు. ఓకేనా? వాళ్ళతో స్నేహం చేస్తే నీకేమీ రాదు. నీ విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేస్తే నువ్వు ఒక రోజు బాధపడే రోజు అంటూ రాదు. ఎందుకంటే నీ విలువ తెలిసిన వాళ్ళు నిన్నెప్పుడు కూడా తక్కువ చేసి చూడరు. అర్థమవుతుందా? అవసరానికి మించిన సంపద మనిషికి ఏం తెస్తుంది తెలియదు, కానీ ఆకలితో ఉన్న ఒక నలుగురికి అన్నం పెడితే మాత్రం ఆ భగవంతుడు నిన్నెప్పుడూ ఆశీర్వదిస్తాడు. గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? మంచి మాట అంటే మీ మనసుకు నచ్చే మాట, నచ్చిందా లేదా అన్నది కామెంట్లో తెలియజేయండి. ఇంకో విషయం, మనం ఒకరికి నచ్చాలని రూల్ ఏం లేదు. నా విషయంలో, నా దృష్టిలో అయితే నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని మనని చంపుకొని బతకాల్సిన అవసరం అంతకంటే లేదు. అర్థమవుతుందా? సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే, సుఖాల్లో మనని పట్టుకొని మేమున్నాము అనే వాళ్ళకంటే, కష్టాల్లో వదలని వాళ్ళే గొప్పోళ్ళు. జీవితాంతం వాళ్ళు గుర్తుండిపోతారు, మన పక్కన ఉండిపోతారు. గుర్తుపెట్టుకోరు. జీవితంలో ఏ కష్టాలు రాకూడదని దేవుణ్ణి కోరుకోకు. ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఇవ్వని దేవుణ్ణి కోరుకో. ఓకేనా? అట్లాంటి సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేసినప్పుడే నీలోని గొప్పతనం బయటకు వస్తుంది. అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాయ్. మరి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాగా టైం ఎక్కువ అయిపోయిందని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, హైప్ చేయండి. మరి మనలో ఎంతమందికి మంచితనం ఉన్నది అనేది నిరూపించుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాయ్.